Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. నా ఊపిరి సాక్షిగా పార్ట్ 1. రామాపురం అనే పల్లెటూరు పచ్చని పైరులతో ఇళ్ల ముందు కల్లాపి జల్లి అందమైన రంగవల్లులతో చూడటానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆ ఊరి రామాలయంలో మైక్లో ఆగకుండా రాముడి శ్లోకం వినిపిస్తుంటే అప్పుడే ఒక ఆమె బాధగా గుడి లోపలికి అడుగు పెడతారు. విశాలమైన గుడి ప్రాంగణం. గుడి పక్కన కలువలతో కలకల్లాడుతున్న కోనేరు. ఒకవైపు ఎర్రటి రంగులో ఉదయిస్తున్న సూర్యుడు. ఎంతటి వారికైనా మనసును ప్రశాంతంగా మార్చే వాతావరణం అది. ఏమ్మా శైలజ, ఎప్పుడు వచ్చా ఊరికి? ప్రేమగా అడుగుతారు గుడిలో పంతులు గారైన భూపతి శర్మ గారు. ఆవిడ కింద కూర్చోలేక ఆపసోపాలు పడుతూ, నిన్న వచ్చాను పూజారి గారు, మీ ఆరోగ్యం ఎలా ఉందని అభిమానంగా అడిగింది. బల్ల మీద కూర్చో తల్లి. వద్దు పూజారి గారు, దేవుడు ముందు ఎత్తులో కూర్చోలేను. మమత ఎక్కడుంది, ఎలా ఉంది? అత్తవారింట్లో ఉంది తల్లి. ఎన్నో నెల జరుగుతోంది? 5వ నెల. కానీ ఈ కడుపు నిలవదు అంటున్నారు పూజారి గారు అని కన్నీరు పెట్టుకుంటూ అంటారు. ఏమైంది తల్లి, ఏమైనా సమస్యనా? కడుపులో బిడ్డ గుండె ఎదగలేదంటున్నారు. పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత కడుపుతో ఉన్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు తల్లి, మనకి ఆపద వస్తే కాపాడేది ఆ రామచంద్రుడే. ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరించుకో, అంతా ఆయనే చూసుకుంటారు. దండం పెట్టుకో తల్లి, నేను అర్చన చేస్తాను. మంత్రాలతో గర్భాలయంలో రాముడికి పూజ జరుగుతుంటే, రామయ్య, కడుపులో నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు అని మనసారా మొక్కుకుంటూ ప్రసాదం తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది శైలజ ఆ ఊర్లో ప్రెసిడెంట్ గారు అమ్మాయి. పట్నంలో ఉద్యోగం చేసే సంబంధం చూసి పెళ్లి చేశారు ఘనంగా. కానీ పెళ్ళై 7 ఏళ్ళైనా ఇప్పటి వరకు పిల్లలు లేరు. ఎన్నో మందులు వాడిన తర్వాత వాళ్ళ ఆశలు ఫలించి ఇప్పటికే నెల తప్పిందామె. కానీ బిడ్డ గురించి డాక్టర్ అలా చెప్పడంతో దిగులుగా ఉంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ శైలజ గారు డెలివరీకి సిద్ధంగా ఉండి పండంటి బాబుకి జన్మనిస్తారు. ఆ రాముడే తన బిడ్డను క్షేమంగా చూశాడని శ్రీరామచంద్ర అని నామకరణం కూడా చేశారు. అలా ఉండగానే తన చిన్ననాటి స్నేహితురాలైన మమత వాళ్ళ ఇంటికి రావడంతో ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మమత, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, బహుశా మనం ఇక కలవలేమనుకుంటా అని దిగులుగా ఉంటుంది శైలజ. ప్రతి సంవత్సరం వస్తూ ఉండవే, నేను కూడా వస్తాను కదా. ఏమోనే, చూద్దాం అని కబుర్లలో పడతారిద్దరు. 25 years later. అమెరికా ప్రదేశం కాలిఫోర్నియా. అమెరికా చూడటానికి ఎంత అందంగా ఉంటుందో అక్కడికి వెళ్ళాక జీవించడం అంతే నరకంగా ఉంటుంది. అడుగడుగున రూల్స్, రెగ్యులేషన్స్. మన ఇండియాలో చేసే చాలా పనులు అక్కడ చేస్తే జైల్లో ఓసి లెక్కెట్టుకోవాలి. అలాంటిది చిన్న ఉద్యోగంలో చేరి తన తెలివితో అక్కడ ఒక కంపెనీని సృష్టించారు శోభన్ గారు. కష్టంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి చాలామంది జీవితాల్లో ఆయన దేవుడిగా నిలిచారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిన మరుక్షణం తన సతీమణి కంగారుగా ఒక రూమ్కి వెళ్ళారు. కన్నా, త్వరగాలే, 10:30 అవుతోంది, కాలేజ్కి వెళ్ళవా? మమ్మీ, మళ్ళీ మీ డాడీ ఈవినింగ్ వచ్చాక క్లాస్ తీసుకుంటారు. ప్లీజ్ మామ్, ఇంకో 10 minutes అని దుప్పటి ముసుగేస్తాడు మన కథానాయకుడు. నైట్ పార్టీకి వెళ్ళొస్తే త్వరగా ఏం లేస్తాడు మామ్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా అని బాటిల్లో వాటర్తో బెడ్షీట్ని తడిపేస్తుందామె. అసలే ఏసీ చల్లదనం, ఒంటి మీద షార్ట్ తప్ప మరేం లేకపోవడం వల్ల వాటర్ చల్లదనం బాడీకి తగలడంతో అతను కోపంగా లేచి కూర్చుంటూ, తేజు, ఐ విల్ కిల్ యూ అని టాప్ లేచిపోయేలా అరుస్తాడు. ఫస్ట్ నన్ను పట్టుకోరా అని అతడికి అందకుండా పరిగెడుతుంది. పెద్దిల్లు, రిచ్ ఇంటీరియర్ అండ్ కాస్ట్లీ బ్రాండెడ్ ఐటమ్స్తో పోష్గా కనిపిస్తుంటే మొత్తానికి తన చెల్లి జుట్టును బంధిస్తాడు. దొరికావు కదే, ఐ విల్ కట్ యువర్ హెయిర్ అని రాక్షసంగా నవ్వుతూ సిజర్ని చేతిలోకి తీసుకుంటాడు. రే అన్నయ్య, ప్లీజ్ డోంట్ టచ్ మీ మై హెయిర్, నా హెయిర్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ భయం నా మీద వాటర్ పోయినప్పుడు ఉండాలి. ఇట్స్ టూ లేట్ మంకీ. డాడీ, అన్నయ్య చూడు అని ఆమె అరవగానే అతను కంగారుగా పట్టు సడలించడంతో ఆమె తన రూమ్కి పారిపోయి, డాడీ ఇన్ ఆఫీస్ రా అని వెక్కిరిస్తూ డోర్ లాక్ చేసుకుంటుంది. ఇద్దరు అల్లరిని శైలజ్ గారు నవ్వుకుంటూ చూస్తుంటే
మామ్ ఎందుకు ఈ డెవిల్ని కన్నావు అని విసుగ్గా అంటూ ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు. తీరిగ్గా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కాలేజ్కి వెళ్ళేటప్పుడు తన చెల్లితో బ్రతిమాలించుకుని ఈగో సాటిస్ఫై అయ్యాక కాలేజ్కి స్టార్ట్ అవుతాడు అతను. అదొక యూనివర్సిటీ. అతను వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటే మధ్యలో ఒక ఆమె పరిగెడుతూ వచ్చి హాయ్ ర్యామ్స్ అని హత్తుకుంటుంది. హలో జెన్నీ, యు ఆర్ టూ హాట్ టుడే. థ్యాంక్స్ బడీ, షాల్ వి గో టు పబ్ టుడే ఈవినింగ్? షూర్ జెన్నీ, ఇట్స్ లేట్, ఐ హ్యావ్ గో అని తను క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాడు. శ్రీరామచంద్ర అలియాస్ ర్యామ్స్. బుక్ పెన్ అవసరం లేకుండా సిస్టంలో వర్క్ చేసే రోజులు కావడంతో ఆ సబ్జెక్ట్ని సిస్టంలో సేవ్ చేసుకుని క్లాస్ కంప్లీట్ అవడంతో తన బ్యాచ్తో బయటకు వస్తాడు. ర్యామ్స్, వాట్ నెక్స్ట్? బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్ దట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. మైకేల్, రాహుల్, రామ్ వీళ్ళ ముగ్గురు ఒకేసారి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. రాహుల్ తెలుగువాడు కాబట్టి రామ్తో త్వరగా పరిచయం అవ్వడంతో మైకేల్ మధ్యలో యాడ్ అవుతాడు. క్యాంటీన్కి యాక్సెస్ కార్డ్ కంపల్సరీ అక్కడ. ఇఫ్ ఇన్ కేస్ కార్డ్ లేకపోతే ఆ రోజు ఫుడ్ లేకుండా ఉండటమే. ముగ్గురు కార్డ్ స్కానింగ్ అయ్యాక శాండ్విచ్ ఆర్డర్ చేయడంతో ర్యామ్స్, ఈ వీకెండ్ వీఆర్ కమ్ టు యువర్ హోమ్, ఆంటీ కుక్స్ బిర్యానీ ఓకే? మైకేల్, ఇంగ్లీష్ని తెలుగుని కూనీ చేయకరా, ఇందులోనైనా 7 అందులోనైనా 7 అని విసుగ్గా అంటాడు రాహుల్. రాహుల్, ఐ నో తెలుగు. నేను ర్యామ్స్ నేర్పిస్తే వచ్చిందిరా నీకు ఆ బట్లర్ తెలుగు. గైస్ ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అని రామ్ సీరియస్గా రావడంతో మాటలు కట్టిపెట్టి వచ్చిన శాండ్విచ్ తినే పనిలో పడతారు. తల్లి, రేపు రాముడి నక్షత్రం, ప్రసాదం చెయ్యాలి. గుర్తుంది తాతయ్య, తెల్లవారుజామునే లేచి చేస్తాను. సరే పడుకో తల్లి, ఇప్పటికే లేట్ అయింది. ఆమన్నాడు తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపి జల్లి అందంగా ముగ్గు వేసి తలస్నానం చేశాక దేవుడికి దీపం పెట్టి తరువాత తల్లి తండ్రి ఫొటోస్ దగ్గర దీపం వెలిగించి ప్రసాదం చేయడానికి పూనుకుంటుందామె. సరిగ్గా 6 అయ్యేసరికి ప్రసాదం పని కంప్లీట్ అవడంతో తాతయ్య మీరు నెమ్మదిగా రండి, నేను ప్రసాదం గుడిలో పెట్టేస్తానని స్కూటీ తీసుకుని టెంపుల్కి స్టార్ట్ అవుతుంది. దారి పొడవునా ఆప్యాయంగా పలకరిస్తున్న మనుషులకి చిరునవ్వుతో సమాధానం చెప్పి గుడికి వెళ్ళాక ప్రసాదం లోపల పెట్టి గుడి వెనుక ఉన్న తోటలో పువ్వులను కోసి ఆ కోదండరాముడి కోసం మాల కడుతూ ఉంటుంది. ఏమ్మా సీత, తాతగారు ఇంకా రాలేదా? అదిగో వచ్చేసారు పిన్ని, చిరునవ్వుతో చెప్పింది. మాల కట్టడం పూర్తవడంతో తాతయ్య నాకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సరే తల్లి. చిన్న పెంకుటిల్లు, ఇంటికి ఒకవైపు గులాబీ కనకాంబరం మొక్కలుంటే మరోవైపు మల్లె సన్నజాజి పాదులుంటాయి. ఆమెకి ఎంతో ఇష్టం ఆ వాతావరణం అంటే. డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం పులిహోర తినేసి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాక స్కూల్కి స్టార్ట్ అవుతుంది మన కథానాయిక సీతామహాలక్ష్మి. ఆ పల్లెటూరులో ఉన్న చిన్న స్కూల్ అది. చిన్నప్పుడే తన తల్లి తండ్రి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడంతో తాతయ్యకి వదలలేక ఆ ఊరిలో ఉండిపోతుంది సీత. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.